మీకు ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంతమంది తెలుసు? మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు కదా. ముఘల్ రాజ్యాలు ఈ దేశంలో విస్తరించే సమయంలో పోరాడి ఒకానొక సమయానికి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యంగా మలిచే దిశగా వెళ్ళిపోయాడు. ఆయన ఛత్రపతి ఇప్పుడు ఆయన రాజు అవ్వాలి అని అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకొచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు. ఒక్క బ్రాహ్మణుడు ఆయన బ్రతిమాలుకున్నాడు అందరినీ, రండయ్యా, దయచేసి రండి, నేను మీ వాడినే కదా అంటే, నువ్వు మా వాడిని ఎట్లవుతావురా, నువ్వు మా వాడివి కాదు. ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నాను, నీకు నాకు పట్టింది కాదు. ఎవరైతే వారి తరఫున పోరాడాడో, ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో, ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో, ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శూద్రుణ్ణి, నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు. లాస్ట్ కు అంబాజీ భట్ అనే ఒక ఆయన్ని పట్టుకొని వచ్చుకుని కాశీ నుంచి ఎడమకాలి బొట్టును వేలుతో బొట్టు పెట్టాడు. మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేనులుగా కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు. ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతారు.